Hello everyone, welcome back to new video. So as said, we are in new country and we are in Austria. We are here in Vienna. So Vienna is also known as Wien in actually Austrian German, because German is their primary language, but the dialect is different than the regular German. And right now I am here at Schönbrunn Palace. I think I am saying it correctly. Let me check. But not me, not me. Yeah, as expected, I said it wrong. It's Schönbrunn Palace. So the palace was built in 17th century and it was expanded in 18th century. And it's one of the famous royal residencies of the people in Europe. So it's based on Baroque architecture. We'll go inside the palace. There is an entry ticket, but let me show you it from outside. Total it has 1400 rooms, of which 40 are only available are open to the public. So the Great Gallery is the most famous one. So there is a fountain there. Let me go and check that. And there is also an oldest zoo which was found in 1752. I think somewhere near the palace. And the good thing is that zoo is still active. What is Schönbrunn? Schönbrunn means beautiful spring in German. It's a UNESCO World Heritage Site. And just have a look at this beautiful fountain. So the entry gate మీరు చూసుకోవచ్చు. సో పదండి, అక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోయి టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. ఇక్కడ దగ్గరలో ఉన్న కిండర్ మ్యూజియం కూడా ఉంది. కిండర్ అంటే కిండర్ జాయ్లో ఉంటుంది మనకి, ఏంటి కిడ్. సో జర్మన్లో కిడ్ని కిండర్ అంటారు. సో అది కూడా 1 minute దూరంలో ఉంటుంది. ఫస్ట్ మనం ప్యాలెస్కి వెళ్ళిపోతాం. సో ఇవి అన్నమాట టికెట్ ప్రైసెస్ చూసుకోవచ్చు మీరు, సెపరేట్గా ఉన్నాయి. స్టేట్ అపార్ట్మెంట్స్కి అయితే 28 euros పెద్దవాళ్ళకి, అలాగే ప్యాలెస్ టికెట్ వేరే, క్లాసిక్ పాస్ అనేది కాంబో ఉంటుంది. అలా కిండర్ మ్యూజియం దా చెప్పాను కదా, దానికైతే 12 euros ఎవరికైనా. సో చూసారు కదా టికెట్ ప్రైసెస్. సో మోస్ట్లీ మేము లోపలికి వెళ్ళట్లేదు, వేరే ఎక్కడైనా వెళ్తాం. కానీ కొన్ని ఫ్రీ ప్లేసెస్ ఉన్నాయి కదా, అవి చూపిస్తాం మీకు. సో దట్ మీరు ఎవరైనా టికెట్ కొనుక్కోకుండా ఫ్రీగా చూడాల్సిన ప్లేస్లు ఏమైనా ఉంటే మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఒక ఫౌంటైన్ ఇందాక చూపించాను కదా దూరం నుంచి, అదే అదర్ సైడ్ ఇంకో ఫౌంటైన్ ఉంది, అది చూద్దాం. సో ఇందాక చెప్పాను కదా అదర్ సైడ్ ఇంకో ఫౌంటైన్, ఇది ఒక ఫౌంటైన్. సో అటువైపు ఒక ఫౌంటైన్ చూస్తున్నారు కదా, సిమెట్రిక్ గానే ఉన్నాయి. అండ్ అక్కడ మీరు చూసుకుంటే అది కిండర్ మ్యూజియం అనమాట. సో మోస్ట్లీ పిల్లలు కిండర్ మ్యూజియం వెళ్దాం ఉంటున్నారు, సో అక్కడికి వెళ్దాం. సో వియన్నా ఆస్ట్రియా లార్జెస్ట్ సిటీ, అఫ్ కోర్స్ క్యాపిటల్ సిటీ మీకు తెలిసి ఉంటుంది. ఇంతకుముందు ఆస్ట్రియన్ హంగేరియన్ ఎంపైర్కి ఇది కూడా సిటీ అనమాట, క్యాపిటల్ సిటీ అనమాట. అది 1918 దాకా, అప్పుడు దాకా దీన్ని క్యాపిటల్ సిటీ చేశారు. సో దాని తర్వాత అఫ్ కోర్స్ ఇవి స్ప్లిట్ అయిపోయి వేరే కంట్రీస్ లాగా. అండ్ ప్రస్తుతం మనం గార్డెన్లో ఉన్నాము. ఇది ఫ్రీ ఎంట్రీ, దీనికి ఏం టికెట్ లేదు. సో ఫస్ట్ ఇది చూపించేసి టికెట్కి యాక్చువల్లీ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి కౌంటర్ దగ్గరికి. అందుకని ఇది ఫస్ట్ కనిపించింది కాబట్టి, ఫస్ట్ ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇది మీకు చూపించేస్తాం ఫస్ట్. అండ్ ఇక్కడ మీరు ప్యాలెస్ అదర్ సైడ్ చూసుకోవచ్చు. సో వియన్నాని సిటీ ఆఫ్ మ్యూజిక్ కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ ఫేమస్ కంపోజర్స్ మొజార్ట్, బీథోవెన్ వాళ్ళందరూ ఇక్కడ చెందిన వాళ్ళే. అండ్ మీరు ఇక్కడ గ్రీనరీ చూసుకుంటున్నారు కదా, 50% ఆఫ్ ద సిటీ గ్రీన్గా ఉంటుందంట. సో అది మనం ఎక్స్ప్లోర్ చేస్తే నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను ఎలా ఉంటుందో అని. ప్రస్తుతానికి అయితే గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ బాగానే చల్లగా ఉంది అన్నారు. టెంపరేచర్ చూస్తే 11 degrees ఉంది. కొంచెం రెయిన్ కూడా పడేలా ఉంది ఇవాళ, కాబట్టి ఎంత ఫాస్ట్గా మేము కవర్ చేయడానికి ట్రై చేస్తాము. సో లోపలికి వెళ్ళి చాలా టైం స్పెండ్ చేసామంటే చాలా వరకు మిస్ అయిపోతాయి ఇవాళ. ఇంకా రేపు మేము నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్తున్నాము. సో మోస్ట్లీ ఇవాళ ఎంత అయితే అంత వియన్నాని కవర్ చేయాలి. సో ప్లాన్ చేంజ్ అయింది. కిడ్స్ మ్యూజియం కూడా బేసికల్ ఏంటంటే అక్కడ టాయ్స్ వాళ్ళవి, ఆ టైంలో క్లోదింగ్ అవన్నీ ఉంటాయి. సో ఆల్రెడీ మీకు చాలా అలాంటివి చూపించాను కాబట్టి అది స్కిప్ చేస్తున్నాము. సో దీని తర్వాత ఇంకో ప్లేస్ ఉంది, దానికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం అన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఒకటి కనిపించింది. చాలా చాలా బాగుంది, చాలా పెద్దది. ఇందాక చూసారు కదా, అది కాకుండా దానికి ట్వైస్ ఉంది. సో ఆ ఫౌంటైన్ చూపించేస్తాను మీకు ఇప్పుడు. సో ఇది యాక్చువల్గా చెప్పాను కదా, బరోక్ స్టైల్ ఆర్కిటెక్చర్కి బేస్ ఉంది కాబట్టి మీకు కొంచెం ఇటాలియన్, బరోక్ అంటే బేసిక్గా ఇటలీలో చాలా ఫేమస్. కొంచెం ఇటాలియన్ కల్చర్స్ చూసుకోవచ్చు. ఒక్కసారి అక్కడ ప్యాసేజ్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా, చెట్ల మధ్యలోంచి కట్ చేస్తున్నట్టు. అండ్ ఇదే మనం చూడబోతున్న ఫౌంటైన్. సో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు, కొంచెం క్లారిటీగా ఉంటుంది. అండ్ ఇందాక మనం అనుకున్నాం కదా జూ, అది ఇక్కడ అనమాట. జూ వియన్నా ఇక్కడే ఉంది జూ. సో జస్ట్ ఈ మెయిన్ ఫౌంటైన్కి దగ్గరలో వచ్చేసాం. దగ్గరికి ఫౌంటైన్ దగ్గరికి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇటలీలో మనం చూసాం కదా ట్రెవి ఫౌంటైన్, కొంచెం దానిలాగానే ఉంది. జస్ట్ ఈ ప్యాలెస్కి ఆపోజిట్ సైడ్ అనమాట. హెర్క్యులస్ లా ఉంది కదా పైన చూసుకుంటే, ఇక్కడ ఇది హెర్క్యులస్ లాగానే ఉంది. సో ఇటాలియన్ అండ్ గ్రీక్ కల్చర్స్ అన్నీ ఉన్నాయి. సో ఎలాగో ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాను కాబట్టి ఇక్కడే పక్కనే జూ కదా, జూ ఏంటో చూసేసి యాక్చువల్గా దాని టికెట్ అయినా ఉంటే స్కిప్ చేస్తా, లేకపోతే లోపల మీకు చూపిస్తాను. ఓల్డెస్ట్ జూ హియర్ ఇన్ ఐ థింక్ యూరోప్, కన్ఫర్మ్ చేస్తా ఉండండి. 1752లో కట్టారు. యాక్చువల్గా యూరోపే కాదు, వరల్డ్లోనే ఓల్డెస్ట్ ఫంక్షనింగ్ జూ అనమాట ఇది. సో ఇది ఎంట్రీ చూసుకోవచ్చు మీరు, జూ వియన్నా. సో ఉంది, దీనికి టికెట్ ఉంది. ఎవ్రీ అట్రాక్షన్ ఆల్మోస్ట్ టికెట్ ఉంది ఎక్సెప్ట్ ద గార్డెన్. సో దీనికి 29 ఐ థింక్ ఫర్ అడల్ట్,
అండ్ 18 ఐ థింక్ 18 or 17 per kid. స్కిప్ చేస్తున్నాం ఎందుకంటే పిల్లలు కూడా జూ అంటే ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం అయితే ఫైనల్గా నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. సో ఇంకో అట్రాక్షన్ ఇక్కడ మేజ్ ఉంది, మేజ్ అండ్ లేబిరింత్, ఇది ఫ్రీయే. సో ఓవరాల్ దిస్ ఫౌంటైన్, దట్ మేజ్, I think yeah, this garden, and these are the free attractions here. Remaining all are like you need to purchase the ticket. And mostly they are around 30 euros per adult and 15, 16, 17 euros per kid. So fountain వెనకాల చూస్తున్నారు ఒక మాన్యుమెంట్ లాగా ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆ పైదాకా ఎక్కే ఓపిక నాకు లేదు కాబట్టి మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నా. పైన చూడండి ఒక ఈగల్ లాగా ఉంది, అది చాలా బాగుంది కదా, ఒక గేట్ లాగా ఉంది బేసిక్గా. సో కొటేషన్ ఫర్ దిస్ వీడియో ఇస్ వి ట్రావెల్ ఫర్ నాట్ టు ఎస్కేప్ లైఫ్ బట్ ద లైఫ్ నాట్ టు ఎస్కేప్ అస్. So that's the travel code for today. I think that's the one. I'll put the exact one here. So మనం నెక్స్ట్ వచ్చాం హాఫ్బర్గ్ ప్యాలెస్. ఇక్కడ చాలా ప్యాలెస్లు ఉంటాయి. సో ఇదొక మెయిన్ ప్యాలెస్, అలాగే ఇంకొకటి ఉంటుంది, అది కూడా కవర్ చేద్దాం. సో ఈ ప్యాలెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు అటు సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ప్యాలెస్కి ముందు అందమైన స్కల్ప్చర్స్ చూసుకోవచ్చు మీరు. So let me tell you about this palace. This is located in the heart of Vienna. For over 600 years, it served as residence of powerful Habsburg dynasty, and now it is a workplace of Austrian president. Back then, Habsburg dynasty ruled most of the Europe, and this palace actually, if you see, it is actually built in 13th century. సో ఒకటి స్పెషల్ మ్యూజియం ఒకటి ఉంది ఈ కాంపౌండ్లో. బేసిక్గా చాలా ఉన్నాయన్నమాట అట్రాక్షన్స్. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ సిసి మ్యూజియం. సిసి మ్యూజియం యాక్చువల్గా డెడికేటెడ్ టు ఎంప్రెస్ ఎలిజబెత్ ఆఫ్ ఆస్ట్రియా అనమాట, అండ్ షీ వాస్ ఫౌండ్లీ కాల్డ్ as సిసి, అందుకనే మ్యూజియం కూడా అదే పేరు పెట్టారు. అండ్ టోటల్గా ఈ ప్యాలెస్లో 2600 రూమ్స్ ఉన్నాయి. ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి, బరోక్ స్టైల్, ఇది కూడా సూపర్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చాను, ఇక్కడ చూడండి వ్యూ. సో మన నెక్స్ట్ అట్రాక్షన్ సెయింట్ స్టీఫెన్స్ కెథీడ్రల్. సో మీరు చూసుకోవచ్చు ఎంత పాతదో, ఇది 12th century సంబంధించింది. దిస్ బిలాంగ్స్ టు 12th century. యాక్చువల్గా 14th century 15th centuryలో ఇది ఎక్స్పాండ్ చేశారు. ఈ సెంచరీలో కూడా ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు ఆర్ రెనోవేట్ చేస్తున్నారు బేసిక్గా. అండ్ మెయిన్లీ గాథిక్ స్టైల్ చూసుకోవచ్చు మీరు దీన్ని. అండ్ ఇట్ గాట్ డ్యామేజ్ డ్యూరింగ్ World War II and was later restored. The south tower, there are two towers. I don't know which one is south, but south tower is 136 meters tall, which actually provides great view of the city. You need to climb 300 steps. So with kids, actually it's not possible for me. Sorry for that. And the roof has actually 2 lakh glazed tiles. And there is one of the largest bells in the world. It's called Pomeranian Bell, which is located on the north tower. So let me go around. Let me go to the other side and show you. I think it's currently going under renovation. So anyways, I cannot go inside. But look at the height. Super, wow. So other side వచ్చాను. You can see ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది, చూస్తున్నారా? అదొక టవర్. మేబీ అక్కడ చాలా మంది వెళ్తున్నారు కదా, మేబీ ఇది నార్త్ టవర్ అయి ఉండొచ్చు. సో వియనాలో ఆర్ వెయిన్లో చాలా హార్స్ కార్ట్స్ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. చాలా వరకు ఎక్కడ వెళ్ళినా మీకు కనిపిస్తాయి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ తీసుకెళ్ళడానికి. సో బాగుంది కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ మనం ఒక హౌస్ వెళ్తాము, అదొక వింతా హౌస్, యాక్చువల్గా అపార్ట్మెంట్ బిల్డింగ్. సో అక్కడ ఇంకా జనాలు ఉంటున్నారు, కానీ మీరు చూస్తే మీరు అర్థమైపోతుంది యాక్చువల్లీ ఎంత వింతో, ఎందుకు అలా అంటున్నాను. సో అక్కడికి వెళ్దాం నెక్స్ట్. సో వెల్కమ్ టు నెక్స్ట్ స్పాట్, అండర్ వాటర్ హౌస్. దిస్ వన్ ఆఫ్ ది యూనిక్ అండ్ కలర్ఫుల్ బిల్డింగ్స్ ఇన్ ద సిటీ ఆఫ్ వియనా. And it was designed by an Austrian architect with a similar name actually, which is Friedrich Hundertwasser. It was completed in the year 1985. So ఇది ఎంట్రీ అనమాట, ఇది అపార్ట్మెంట్కి. ఇక విచిత్రం ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి ఎలివేటర్ కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. చూస్తున్నారు కదా, మొత్తం గజిబిజిగా ఉంది. మరి ఎలా స్టాండ్ అవుతుందో కానీ అపార్ట్మెంట్. సో మొత్తం ఇది చెట్టుతో కప్పేసింది. కప్పేస్తే బ్రేక్స్ రావా? అదే స్పెషాలిటీ. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. సో ఈయన అనమాట ఆర్కిటెక్ట్. చూడండి ఎలా ప్లాన్ చేశారు మొత్తం. లోపల విలేజ్ కూడా ఉంది. మేబీ ఇప్పుడు అంతా రెస్టారెంట్స్ షాప్స్ నిండిపోయి ఉండొచ్చు. ఎక్కడైనా చూసారు ఇలాంటి బిల్డింగ్ చెప్పండి? కాలిఫోర్నియాలో LAలో ఒకటి చూసాను, అది కొంచెం చిన్నది. అది విచ్ హౌస్ టైప్ ఉంటుంది, పేరు నాకు గుర్తు, కానీ చిన్నది. ఇదైతే పెద్ద అపార్ట్మెంట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాస్ట్ అట్రాక్షన్. యూ కెన్ సీ వన్ ప్యాలెస్ బిహైండ్ మీ. ఇట్ ఇస్ కాల్డ్ Belvedere Palace, and it's actually not one but 2 palaces. What you see right now is Lower Belvedere, and as you enter you see Upper Belvedere, and from Upper Belvedere to Lower Belvedere you can just walk for maybe like 15 minutes, 10-15 minutes,
and between you see lot of greenery, great landscaping. And these two, if you see from the top, they look very beautiful because they both looks like they are connected by this greenery, this landscape. First we'll see the upper Belvedere, and then we'll go to Lower Belvedere. The most easiest way to reach here is take a train and get down at Vienna Central, which is also called as Hofenbauf. I don't know if I'm saying it correctly again. That's the main station in Vienna. And from there it's just 10 minutes walk. Beautiful, right? Let me zoom it and show it to you. చూడండి ఎంత అందంగా ఉందో. Good old friends, saying, boy, don't stop when the sky. So the best time to visit this palace is in the morning. As you can see, there is not much crowd. And on Fridays, Upper Belvedere is open late. So if you are coming in the evening, you can still see these palaces then. So accessibility విషయానికి వస్తే లోపలికి వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ ఉంది ఆఫ్ కోర్స్. కాకపోతే మీరు ఈ గార్డెన్స్ అవన్నీ ఫ్రీ ఎంట్రీ అనమాట. అవన్నీ మీరు తిరగచ్చు ఫ్రీగా. So the Upper Belvedere is the most famous one visited by the tourists because it also has one of the famous paintings art in Europe. It's called Kiss by Gustav Klimt, which is one of the famous masterpieces in Austria. సో ఈ లోవర్ బెల్వెదరేని ఇంతకుముందు యాక్చువల్గా రెసిడెన్స్గా వాడేవారు ప్రిన్స్ యూజిన్కి. ఇప్పుడైతే ఓన్లీ టెంపరీ ఎగ్జిబిషన్స్ మాత్రమే ఉంటున్నాయి. సో వీఆర్ రైట్ నౌ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ అప్పర్ బెల్వెదరే, అండ్ యాజ్ ఎ సెడ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ బై ద గ్రీనరీ to the lower Belvedere. So this is all the greenery, and let me zoom in and show you the lower Belvedere. So that's the lower Belvedere. So in this trip to Vienna, we have shown you like this is the third palace. So let me know in the comments which one you like the most. So మేము ఉంటున్న హోటల్ ఇదే అనమాట, నో హోటల్. సో నో హోటల్ మీకు లోపల టూర్ చూపించడానికి కావలేదు. కాకపోతే రూమ్స్ అయితే ఓకే పర్వాలేదు, కొంచెం కంజెస్టెడ్గానే ఉంది. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ హోటల్ది పక్కన ఈబీస్ కూడా ఉంది. ఈ రెండింటి బెస్ట్ పార్ట్ ఏంటంటే పక్కనే మనకి మెట్రో స్టేషన్ అనమాట, వీనా సెంట్రల్ స్టేషన్. సో జస్ట్ బయటికి రాగానే మీకు వీనా సెంట్రల్. సో యాక్సెసిబిలిటీకి అయితే ఇది నెంబర్ 1 యాక్చువల్లీ చెప్పాలంటే ఈ హోటల్స్. సో 4 స్టార్, ఈబీస్ అయితే 3 స్టార్. సో అదే అనమాట వీనా సెంట్రల్, చూసారు కదా జస్ట్ పక్కనే ఉంది. ఓబీబీ అంటారు ఆస్ట్రియన్ రైల్వేని. ఇది ఐబిస్ ఆర్ ఇబిస్ వాట్ ఎవర్. అండ్ ఇది మన హోటల్ ఫ్లేవ్ రెస్టారెంట్ ఉంది దాంట్లో. అండ్ ఇదిగోండి నో హోటల్. సో రూమ్తో పాటు మాకు స్పాకి అండ్ ఫిట్నెస్ కూడా యాక్సెసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది స్పా సైడ్. సో స్పా అయితే లోపల చూపించట్లే మీకు, కాకపోతే ఫిట్నెస్ జిమ్ చూపిస్తాను. సో కొన్ని ఉన్నాయి ఇక్కడ చేసుకోవడానికి, ట్రెడ్మిల్ అవి. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూద్దాం. సో నేను వచ్చింది అయితే బేసిక్గా వ్యూ చూపించడానికి మీకు. సిటీ అంతా కనిపిస్తుంది, చూస్తున్నారా? బ్యూటిఫుల్గా ఉంది కదా వియన్నా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దెన్ లెట్స్ ఫినిష్ ద వీడియో విత్ ట్రావెల్ కోడ్. Once in a while, go some place you never been before. And with that, we'll finish the video. See you again in the next video. Next video, bye.